హలో హాయ్ దిస్ ఇస్ ఆరోస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా ఇన్స్టంట్గా మనము స్పాంజీలా ఉండేటువంటి దోశల్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఈ స్పాంజ్ లాంటి దోశ కోసం మనం ఏ పిండి కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు. డే నైట్ మొత్తం కూడా నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఇన్స్టంట్‌గా దాంతో పాటు చాలా టేస్టీగా కూడా ఈ దోసలనైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఎంత చాలా బావున్నాయో. టేస్ట్ కూడా అంతకంటే బావున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్పాంజ్ లాంటి దోసల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. దీనికోసం నేను గిన్నె కొలతతో తీసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నె నిండుగా మీరు బొంబాయి రవ్వనైతే తీసుకోండి. దీనినే సూజీ అంటారు. ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఇలా అదే గిన్నె కొలతతో మీరు పెరుగుని కూడా తీసుకోండి. ఇలా పెరుగుని కూడా మీరు ఇందులో మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇలా మీరు చిక్కగా ఉన్నటువంటి పెరుగుని తీసుకుంటే గనక మీరు అదే కప్పు కొలతతో మీరు వాటర్‌ని కూడా ఒక కప్పు వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా మనం సాల్ట్‌ని కూడా వేసుకోండి. ఇలా మనం వేసుకొని చక్కగా మనం మిక్సీలో వేసుకోవాలి. చూసారు కదండీ! మనకు ఇలా వచ్చేస్తుంది పిండి. పల్చటి పెరుగైతే 2 కప్పులు వేసుకోండి. చిక్కగా ఉన్నటువంటి పెరుగైతే 1 కప్పు వేసుకోండి. ఇక ఇలా మనం మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే తీసుకోండి. ఇక మనం నైట్ మొత్తం ఫెర్మెంటేషన్ లేదు కాబట్టి మనకు ఇన్‌స్టంట్‌గా ఫెర్మెంటేషన్ కావాలి అనుకుంటే ఇలా మనకు ఇన్‌స్టంట్‌గా చక్కగా ఇలా ఈనో గనక వేసుకుంటే చక్కగా పులిసిపోతుంది. చాలా అంటే చాలా బాగా చాలా పర్ఫెక్ట్‌గా స్పాంజ్ లాంటి దోసలైతే మనకు ప్రిపేర్ అవుతాయి. ఇలా మీరు 1 టేబుల్ స్పూన్ వరకైతే ఈనోనైతే వేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఈనో అవైలబుల్‌గా లేదు అనుకుంటే బేకింగ్ సోడానైతే వాడుకోవచ్చు. ఇలా మనం బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత దానిపైన ఒక నిమ్మకాయ చెక్కని వేసుకుంటే ఇలా మనకు యాజ్ ఇట్ ఈస్‌గా ఈనోలాగా ఫెర్మెంటేషన్ అయితే అవుతుంది. ఇలా వేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. చూసారు కదండీ! చాలా అంటే చాలా చక్కగా పర్ఫెక్ట్‌గా పిండి అనేది ప్రిపేర్ అయిపోయింది. మనకు 10 మినిట్స్‌లో స్పాంజ్ లాంటి దోసలైతే మనం వేసుకోవచ్చు. ఇలా మీరు కూడా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బావున్నాయి. చాలా ఇన్‌స్టంట్‌గా కూడా ఉన్నాయి. ఎలాంటి హడావిడి లేకుండా చాలా చిటికెలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇలా చాలా చక్కగా మనకు ఇలా దోసలైతే మనం వేసుకుంటున్నాం. చాలా స్మూత్‌గా అంటే స్మూత్‌గా ఉన్నాయండి. చాలా అంటే చాలా బావున్నాయి. తప్పకుండా తప్పకుండా మీరు కూడా ఇలా ఇన్‌స్టంట్‌గా ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా దోసలనైతే స్పాంజీ లాంటి దోసలనైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం. చూసారు కదండీ! ఎంత బావున్నాయో. చాలా అంటే చాలా బావున్నాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మనం ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళైనా, మనకింట్లో పిల్లలకైనా చకచకా ఈజీగా అంటే ఈజీగా చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. దీనికోసం మనం రెగ్యులర్‌గా చేసుకునే చట్నీ అయినా చాలా చాలా బావుంటుంది. కొబ్బరి చట్నీ కూడా చాలా బావుంటుంది. ఇక మనం నెక్స్ట్ వీడియోలో కొబ్బరి చట్నీనైతే ప్రిపేర్ చేస్తాను. తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదండీ! స్పాంజీ విత్ క్రిస్పీ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండీ! ఇలా మీరు తీసుకున్నటువంటి పిండినైతే పూర్తిగా మీరు వేసుకోండి. ఇక మీరు చిన్న టిప్ ఏంటంటే ఈ ఈనో అనేది మనం ఎప్పుడైతే దోస వేసుకుంటామో అప్పుడు మాత్రమే వేసుకోవాలి.